దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారాల పట్టి వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇటీవల షర్మిలతో పాటు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే క్రమంలో అందరి కంట్లో పడిన రాజారెడ్డి తాజాగా తన పెళ్లి ముచ్చట్లతో 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాడు. తాను ప్రేమించిన అమ్మాయిని రాజారెడ్డి పెళ్లాడనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం సాగుతుంది. తాజాగా షర్మిల సైతం దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 17న తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం జరగనున్నట్టు వైఎస్ షర్మిల వెల్లడించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. అట్లూరి ప్రియతో రాజారెడ్డికి వివాహం జరగనున్నట్లు తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియతో జనవరి 18న నిశ్చితార్థ వేడుక నిర్వహించనున్నాం. ఫిబ్రవరి 17న వివాహం జరగనున్నది. ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. మంగళవారం మేము కుటుంబ సమేతంగా కాబోయే వధువరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ గార్డెన్ సందర్శిస్తాం. తొలి ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకుంటాం అని షర్మిల పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం అమెరికాలో ఉన్న రాజారెడ్డి తాను చదువుకునే సమయంలోనే ఆ అమ్మాయితో ప్రేమలో పడినట్టుగా చెబుతున్నారు. రాజారెడ్డి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు, ప్రముఖ రెస్టారెంట్ చైన్ చట్నీ సంస్థల అధినేత అట్లూరి విజయ వెంకట ప్రసాద్ మనవరాలు ప్రియా అట్లూరి. ఆమెకు యుఎస్ పౌరసత్వం ఉంది. ఆమెకు యుఎస్ పౌరసత్వం ఉంది. వీరిద్దరూ గడిచిన 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నట్టుగా చెబుతున్నారు. షర్మిల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా పెళ్లి కుమార్తె కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. ఇక రాజారెడ్డి ప్రేమకు షర్మిల అనిల్ కుమార్ దంపతులు ఓకే చెప్పడంతో వీరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. వీరిద్దరూ తొలిసారి ఓ చర్చిలో కలిసినట్టుగా వారి సన్నిహితులు తెలియజేస్తున్నారు. నిజానికి షర్మిల కూడా కులాంతర వివాహం చేసుకున్నారు. షర్మిల భర్త అనిల్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు. అయితే క్రైస్తవంలోకి మారడం మత ప్రచారకుగా వ్యవహరిస్తుండడం జరిగింది. పెళ్లి పీటల మీదకి ఎక్కనున్న రాజారెడ్డి విషయానికి వస్తే అతను అమెరికాలోని డల్లాస్ వర్సిటీలో బ్యాచులర్ ఆన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును పూర్తి చేశారు. ఏది ఏమైనా రాజారెడ్డి ప్రియుల పెళ్లి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వైరల్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.